Sir, dear colleagues and my dear students, all of you, good morning. ఈ రోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. చాలా మంది చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు. ఇండిపెండెన్స్ డే రోజు ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తాడు. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జెండా ఎగరవేస్తాడు. ఈ రెండింటిలో ఉన్నటువంటి అంశం ఒకటి, రెండు పర్వదినాలే. 15th ఆగస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన దినం. ఈరోజు మనం రిపబ్లిక్గా ప్రకటించుకున్నటువంటి దినం. మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న తర్వాత మన దేశం ఏ విధంగా పరిపాలించాలి, మన దేశం యొక్క మౌలిక స్వరూపము అందులో లిఖించబడి ఉంది. పౌరులు ఏ విధమైనటువంటి విధులను నిర్వర్తించాలి, ఏ విధమైనటువంటి హక్కులను పొందాలి అందులో క్లుప్తంగా వివరించడం జరిగింది. మనకు తెలుసు, మొనార్కీ అంటే రాచరిక పాలన, డెమోక్రసీ ప్రజాస్వామ్యం, డిక్టేటర్షిప్ నిరంకుశ పరిపాలన, ఇలా 3 రకాలుగా ఉంటాయి. మరి రిపబ్లిక్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం? రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? రిపబ్లిక్ అంటే ఏ దేశాధినేత అయినా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్, that country is called as republican country. India is a republican country. For example, you take Britain, UK. బ్రిటన్ క్వీన్ రాచరికంగా వస్తుంది. బ్రిటన్ దేశానికి అధిపతి రాచరికంగా వస్తుంది. దట్ ఈజ్ మొనార్కీ సిస్టమ్. Britain is not a republican country. India is a republic country because our president of India is elected by people indirectly. అంటే మన ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం, ఎమ్మెల్సీలను ఎన్నుకుంటాం. అలాగే పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటాం. అంటే పార్లమెంటులో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి దాదాపు 4000 మంది కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటాం. ఓకేనా? అంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్షంగా జరుగుతుంది. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోబడకపోయినా పరోక్షంగా, ఇండైరెక్ట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎలక్టెడ్. దట్స్ వై వి ఆర్ calling India as a republic country. Britain is a monarchy country. మనం రిపబ్లిక్ డే ఎందుకంటే 1950 జనవరి 26వ తారీఖున మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. అందుకే మనం ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్ఛార్జి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.